హాయ్ హాయ్ చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పుకో నువ్వే చెప్పు నువ్వే చెప్పుకో పర్లేదులే బాబా వద్దు. చెప్పండి. పర్లేదు గెస్ట్గా వచ్చావు గెస్ట్గా ఉండాలి అంతేగాని సరిపోయారు ఏదో చెప్తావు కదా అయినా వద్దు నువ్వే చెప్పుకో పర్లేదు మీరే చెప్పండి. మన ఓడిపోయావు కదా బాబు ఈసారి చెప్పి సాగుతుంది మీకు అలాగా. హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు చదివాను. గ్యాప్ వచ్చింది బాగుంటుంది వీడియో ఫన్నీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి. చూడండి. చెప్పేసావు కదా అయిపోయిందా ఇంకేమైనా ఉందా చెప్పవలసింది? ఏం లేదు చెప్పేసాను. ఎలాగో నా ఛానల్ అని అందరికీ తెలుసు కదా, నువ్వు చెప్పేసినంత మాత్రాన నీ ఛానల్ అయిపోదు. నువ్వేమి చేశావు మన ఛానల్ ఇది మరి మన ఛానల్. అది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఈరోజు ఛాలెంజింగ్ వీడియో ఏంటి అంటే బావతో కలిసి చల్ల పునుగులండి. ఛాలెంజింగ్ వీడియో చేయబోతున్నాము. పల్లి చట్నీ, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి అదే ఛాలెంజింగ్ ఎవరు నెగ్గితే వాళ్ళకి 500 అన్నమాట. ఇవి మనవే. ఇంకా ఈరోజు మనమే కాదు నావే. చూద్దాం వీడియో చూద్దాం. సరే ఇంకా స్టార్ట్ చేసేద్దామా బావా? అత్తయ్య గారు సాక్షి. అత్తయ్య గారా? సబ్స్క్రైబర్ సాక్షిగా అత్తయ్య గారా ఈ బజ్జీలన్నీ నేనే తినేస్తానని మహేష్మతి జై మహేష్మతి మనకి మన మహేష్మతి గారు అతి చిన్న రాజ్యమైన ఈ యూట్యూబ్ ని మీరు స్టార్ట్ చేసుకో. సరే అంటే ఏదో చెప్తున్నావు కదా, మరి వినకపోతే అడుగుతావని చాలా బాగున్నాయి. నువ్వు వేసావా బయట తెప్పించవా? నేనే వేసానండి. సేమ్ బయటలాగా ఉన్నాను. అలా ఉంటుంది మరి మనతో. అట్లుంటది మనతో. ఓకే దాన్ని మామూలుగా ఉండదు. ఏ చిన్న అవకాశం వచ్చినా వేసేస్తుంది డబ్బాలో. డబ్బాలు వేసేస్తానా? ఈ ఏం పిండితో చేసినాయి అనుకుంటున్నావు? మైదా పిండి. మరి మైదా పిండి కాదు బావా, గోధుమ పిండి. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదండి, కాబట్టి ఇంట్లోనే హెల్తీగా చేసుకున్నాం. బయట తినే ఫుడ్ చాలా తక్కువ అండి. మేమైతే ట్రై చేయండి, గోధుమ పిండితో చేసినవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బాగుందండి, చాలా బాగుంది. చాలా తేడా తెలియట్లేదు, చాలా బాగా వచ్చింది. సింపుల్గా మెత్తగా చట్నీ ఘాటుగా బాగుంది. చల్ల పునుగులకి బాగా సెట్ అయింది కదా. ఏంటి బాబా సైలెంట్గా ఉన్నావేంటి? 500 మీద ఉంది నాకు. ఏంటి మెల్లిగిటి పెట్టేసుకున్నా ఎక్కడ పెట్టి మధ్యలో? చాలా మంది అంటున్నారు వీడియోకి ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది, అందరికీ మీరు ఫేవరెట్ అయిపోయారు. అంతే అంతే దాంట్లో ఎందుకు వేస్తావు మరి? ఆ 3 అయినా ఎందుకు వేస్తావు చెప్పు? ఏమో 3 వేస్తావో 9 వేస్తావో 18 వేస్తావో ఎవరికి తెలుసు. ఇవి కూడా వేసేసుకో. ఇది ఎలాగైనా పెట్టెక్కడ ఎక్కువ కాదు ఏదో చెప్తున్నావు. అందరికీ మనం ఫేవరెట్ అయిపోయామంట. వీడియో ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారో త్వరగా లాంగ్ వీడియో పెట్టండి అని మెసేజ్ పెట్టారు, కామెంట్ చేస్తున్నారు కింద. ఖాళీ ఉండాలి కదండి. అందులోకి 2 చిన్నపిల్లలు కదండి, అసలు కుదరట్లేదు. నాకు కుదరాలి, తనకు కుదరాలి, ఇద్దరం ఒక చోటకి రావాలి, మళ్ళీ వండుకోవాలి. ఇంకా మెసేజ్లు చూపించింది, ఇంకా
అందులోకి మా చిన్న పాపకేమో 2 రోజుల నుంచి జ్వరం అండి, తగ్గలేదు. ఇప్పుడు అన్ని అందుకే చోట్ల వీడియో అందరికీ చేయడానికి ఇబ్బంది అయింది. జ్వరమే ఎక్కువ జ్వరాలు నడుస్తున్నాయండి ఊర్లో. అవునవును కదా. ఇంకా మెసేజ్ చూసాక ఒకసారి ఉమ్. మా వాళ్ళందరికీ, నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఒక్కసారి హాయ్ చెప్దామని అనిపించింది. ఉమ్. అందుకే త్వరగా వీడియో చేద్దాం అని కంగారు పెట్టారు. అంతేనా? అయిపోతుంది అది. నా దాంట్లో వేసేస్తావు నువ్వు, దీంట్లో 8 నీయే. నా మొన్న 3 ఇంకా చాలు. కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఉమ్. అలా ఏమనుకుంటున్నారు? ఏం కాదు, నన్ను అయ్యో పాప ఈ పిల్లడితే ఎలా ఏగుతుందో ఏంటో అని అనుకుంటున్నారు. ఈ విషయం మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం చేద్దాం చెప్పండి, తలరాత ఇంకా అలా ఉంది. అలాంటి కూడా అక్కడ దొరుకుతాడు. బాబు నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు అట్లా పలకలు చేసుకుంటారు మనతోని. కలగద్దు బాబాయ్, కలగద్దు ఎందుకు బాబు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వస్తుంది కదా, ఎలాగో ఎల్లుండి మేము వ్రతం చేసుకుంటామండి, వరలక్ష్మి వ్రతం. ఆ రోజు ఎలాగో కలగద్దుకుంటాను కదా, మళ్ళీ వీడియోలో చెప్పాలేంటి? మొగుడంటే ఎంత ప్రేమ నీకు. కావాలని దాన్ని పెట్టేసుకోవాలి, మళ్ళీ దొరకదు అవకాశం. $500 నాదే. నేను చూస్తున్నాను. మొదటి వీడియోతోనే మోసం చేస్తాను. అన్ని వీడియోలకి చాలా జాగ్రత్త. ఏం మోసం చేశాను? పెరుగులు ఉప్పు వేయలే కదా. ఉప్పే అది ఛాలెంజ్ మీద ఫస్ట్ వీడియో కదా, అందుకే అలా చేశాను. ఇప్పుడు పట్టేసుకుని చూడండి, వేసేద్దామనే అంటే ఇలా ఎప్పుడు వేసేస్తాను. నేను వేస్తున్నా బాబా, నిజంగా చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. ఏం గమనిస్తున్నావు? అదిగో పట్టుకున్నాం 2 డేస్, లేకపోతే 2 డేస్ 3 డేస్ తినేస్తామండి ఇలాగా. నేను తింటున్నాను, అదే వీడియోలో రికార్డ్ అవుతుంది నిజంగానే. తినగలవు లేదా మళ్ళీ ఫస్ట్ కానీ ఏంటి ఫస్ట్ కాడి నుంచి? నేను అన్నావు కదా ఇంకో 8 దోశలు. అప్పుడు అంతే కక్కలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఫస్ట్ నుంచి అంటే తినలేను నేను. 3 డేస్ చూసా. ఇందాక ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి నేను కూడా చెప్పుకోవాల్సిన బోల్డెన్ ఉన్నాయండి. చెప్పుకుంటానండి, ఒక రోజు అన్ని చెప్పుకుంటానండి. ఎందుకు బాబా లైవ్ ఇచ్చే ఇచ్చేస్తానండి, లైవ్ ఇస్తే వాదార్చడానికి 10 మంది వస్తారు కదా. ఎలా ఎగుతున్నాడు ఏంటో ఈ పిల్లతో. అత్తగారిని అనాలి, నీలాంటి నాకు అంటగట్టిన. అత్తయ్య గారు ఏమంటున్నారు తెలుసా? మా పిల్లని మీరు ఓడించేస్తున్నారు. నిన్న లైవ్ లో అన్నారా? ఓడించేస్తున్నారు, అలా అయితే కుదరదు మరి అంటున్నారు. అత్తయ్య గారి కోసమైనా స్లోగా తిను సరేనా? అత్తయ్య గారు బాగుందా కదా? అల్లుడు గారు పిలిపి ఎంత కమ్మగా ఉందా. గోదావరి పిలుపులు బాగుంటాయి, మర్యాదలు కూడా చాలా బాగుంటాయి. మర్యాదలు. మాట తీరు చూసి అనుకున్నా నీది అటైపోయి అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నా. ఏ ఊరు అని అడిగితే అత్తయ్య గారు చెప్పలేదు. చెప్పలేదు, వేరే మాటలకు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతామా? వాళ్ళ ఇంటికి వచ్చేస్తామని పేరు చెప్పట్లేదేమో అత్తయ్య గారు. అలాంటిది కాదు. సరదాగా అన్నానమ్మా. నువ్వే దాంట్లో వేసేసినట్టున్నావు. ఏమి తెలియనట్టు అడుగుతున్నావు అంటే నిజంగా వేసేస్తుంటావు. ఈ 3 నీయే, నీయే ఈ నిజంగా. ఇంకా చట్నీ మార్కులు ఉన్నాయి ఎందుకు? దీని గుంటే చేసిరా. ఇది కూడా
అయిపోయి అన్ని నీయే. ఎందుకు అలా బజ్జీలే కాదు ఇక్కడ కూడా చేసి అంటున్నాను. ఇది లావుగా ఉంది నువ్వే. అక్కడ చూస్తున్నారు ఎవరు లావుగా ఉన్నారు, ఇది సన్నగా ఉంది నేను. ఎవరికి బొద్దుగా ఉన్నారు అని అందరూ చూస్తారు. అక్కడ తెలుస్తుంది. తెలుస్తుంది అది. నువ్వు 2 వేసుకో చూసా. నేను వేయలేదు. అన్ని తిని 2 ఆపేసాను అనుకో, అటు నువ్వే ఉడుకున్నట్టు. ఏ ఆ 2 నీయని తెలుసు. అది ఇందాక వేసింది నువ్వు. ఇంకా మారవా? ఎందుకు మారాలే? ఏదో రకంగా మొండాడుతావు. ఎందుకు బావాలు నన్ను అందరినీ గయ్యాలనుకుంటారు. అసలు నువ్వు ముందు స్టార్టింగ్ ఎందుకు చేసావు? నీ దాంట్లో తీసిన దాంట్లో ఎందుకు వేసావు? ఇలా పట్టుకుని వేసేసావు. ఇన్ని వేసావు. ఈ పాటికి నేను అన్నీ తినేసినావు. ఇందాక 500. ఇందాక ఏపోతే నేనే నెగ్గేసిన. ఇప్పుడు నీ తింటున్నాను. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులు ఉన్నాయి? అర్థమవుతుంది డాడీ. గుర్తుపెట్టుకుని వెనక్కి వేయలేదు. నీ కూడా తిని మనదే ఘన విజయం. మురళీకృష్ణ గారు ఫోన్లో నెగ్గండి. లీడింగ్ లో ఉన్నారు. ఈసారికి మీరే నెగ్గండి. నేను ఇంకా తినలేదు మీకోసం. తినలేడని చెప్పు. ఎందుకు నాటకాలు? మీకోసం ఓడిపోతానులే. మా వారిని వాళ్ళకే ఫోన్లే అని నువ్వే నాకు నెగ్గిపించానండి. నువ్వే నాకు నేను తిన్నాను. ఇది నాదే కదా ఇచ్చి. నేను తిన్నా. నువ్వే నాకు. నువ్వు నాకు. ఇది ఇందాక నేనే కదా వేసాను. ఇచ్చే నాకు. నువ్వే నాకు. పర్లేదు నాకు. వాళ్ళకి ముందు నేను చెడ్డం చేసేస్తున్నావు. నక్కలేవని తెలిసినప్పుడు చెడ్డం చేసేస్తున్నావు. అసలు మంచి చెడ్డ ఏంటి? నీ గురించి నాకు, నా గురించి నీకు తెలీదా? తినే 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 తినేంటి? నన్ను నెగ్గావా? నువ్వు కాబట్టి తిన్నావు. చల్ల పునుగులు ఎవరైనా తినగలరు ఏంటి? 500 పోతుందని లోన వరద, కన్నీటి వరద లోన వచ్చేస్తున్నట్టుంది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు రాహు మనది 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 మనది. నీయే ఇందాక వేసేసావి. దొంగ తాడేశారండి రాళ్ళ మా వారు. ఇవన్నీ నావే అయ్యి. సరేలే ఈసారికి పొద్దున్న చూద్దాం. ఇంకో లాంగ్ వీడియో ఉంటుంది కదా. నేను బాగా ప్రిపేర్ అయ్యి దీన్ని ఓడించి దీన్ని డబ్బులు లాగేస్తాను. మీ ముందే పాపం నాకు బాధపడలేదు. తీసుకో తీసుకో ఇచ్చేయండి. ఆ ఫోన్లే ఉంచుకోని అంటది. ఎందుకు ఇచ్చేవా? వద్దా కదా. దారుణం. ఫోన్లో ఇచ్చేద్దాం అంటే ఇంక లాగేసుకున్నా. మా గడువు ఎప్పుడు ఉండేదే. కానీ మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బావా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వస్తాయండి, వీడియోలు వస్తాయి. ఏమైనా చెప్తావా? చెప్తాను కదా, మళ్ళీ ఆపేస్తుంది. చెప్పు చెప్పు. ఎలాగోలా ఖాళీ చేసుకుని చేస్తామండి. మీరు మాత్రం సపోర్ట్ చేస్తారు. మీరు మట్టికి మా ఈ చిన్న ఛానల్ని చిన్న ఛానల్ని బాగా పెద్ద ఛానల్ చేయాలని చెప్పు. మీరు సపోర్ట్ చేయండి. ఛానల్ అదే గ్రోత్ అవుతుంది. దేవుడు చూసుకుంటాడు. లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కుదరకపోయినా పక్కనే ఉన్న బెల్ బటన్ ని నా కోసం చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.